నాగులుపులపాడు మండలంలో పూర్వ వైభవం దిశగా టీడీపీ పూర్వం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోటలైన గ్రామాలు పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాయి. శీరవనపులపాడు, టి అగ్రహారం, పోతవరం, ఓబన్పాలెం. గతంలో టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వెళ్ళిన నాయకులు మొత్తం మరలా తమ సొంత గూటికి గ్రామాలు చేరడం జరిగింది. టి అగ్రహారం గ్రామంలో పొద శ్రీధర్ ఆధ్వర్యంలో ఆయన అనుచరులతోటి కుటుంబాలు టీడీపీలో చేరిక. పార్టీలో చేరిన వారు పొద శ్రీధర్, జాగలమూడి హరిబాబు, కనపర్తి చిన్న, గ్రామ పార్టీ అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసులు, పిన్నిక మణిదీప్, పిన్నిక వీరాంజనేయులు, పిన్నిక వెంకటేశ్వరరావు. టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాగలమూడి కిరణ్, చంద్ర, పరిటాల హరినాథ్, పరిటాల రఘు, జాగలమూడి సుధీర్, రామిచెట్టి శ్రీనివాసులు, పిన్నిక హరినాథ్, జాస్టి అనిల్, పొద సూర్య, గోరంట్ల రామారావు, తోపూరి సుబ్బారావు, బెల్లం రామకృష్ణ, పొద పూర్ణచంద్రరావు, పొద కళ్యాణ్ చక్రవర్తి, బీజేపీ నాయకులు పొగాకు బోర్డు నెంబర్ పొద వరప్రసాదరావు, జనసేన నాయకులు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం, పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాద్దము. రా కదలిరా రా కదలిరా, రా కదలిరా చెలి రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణ యుగం పోదాము. రా కదలిరా రా కదలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. రా కదలిరా. పిడుగులెక్కనా
చేద్దాము మనం యుద్ధ గర్జన. రా కదలిరా తమ్ముడు రా కదలిరా, రా కదలిరా అక్క రా కదలిరా. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము, రా కదలిరా. కానీ అనూహ్యంగా పార్టీ ఏర్పాటు జరిగింది. కానీ ఆ సందర్భంలో మేము చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి దాదాపు చాలా ఎక్కువ డబ్బులు ఎత్తుపోటాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మమ్మల్ని బెదిరించి ప్రభావాలు గుర్తు చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు చేసి వైఎస్ఆర్సీపీ కండవా కప్పి వైఎస్ఆర్సీపీలో చేర్చుకున్నారు. కానీ ఈరోజు అయినా వాళ్ళు మాకు న్యాయం చేసింది ఏం లేదు. మేము న్యాయం చేసుకున్నాం కోర్టులకు వెళ్ళి, వాళ్ళు మాకేం చేయలేదు. అయినా తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి 2024లో దీనికోసం కృషి చేస్తాం. ఈరోజు శ్రీధర్ గారు త్యాగరాహారంలో మళ్ళీ పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే పోయిన ఎలక్షన్లో 2019లో పార్టీకి చేశారు, ఇప్పుడు 2024లో కూడా పార్టీకి చేస్తూ ఉన్నారు. మధ్యలో ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఒక బయటికి వెళ్ళి ఇప్పుడు అక్కడ వెళ్ళాం కానీ పనుల కోసము ఇబ్బందులు తప్పించుకోవటం వెళ్ళారు. మనసంతా తెలుగుదేశం వైపే ఉన్నది. అందుకని ఈరోజు అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే రోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. నేను అడగకపోయినా కానీ వాళ్ళే వచ్చి మామూలు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ప్రజలు ఎంత బలంగా ఉండేదని మనం గమనించాలి. ఎవరిని మేము వద్దంటం లేదు. వచ్చే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా, సైకిల్ గుర్తు ఓటేసే వాళ్ళందరినీ ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాం. అందుకని ప్రతిపక్షంలో ఎవరెవరో అంటే ఏదేదో చెప్తా ఉన్నారు. అవన్నీ నేను చెప్పేది ఏంటంటే ఇంతమంది జాయిన్ అవుతున్నారని అది జీర్ణించుకోలేక ఏవో చెప్తా ఉన్నారు. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి ఇక్కడ నేను పనిచేస్తూ ఉన్నాను. నాకు ఎవరు ఏంటిది అన్నీ తెలుసు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులు పరిచయ కార్యక్రమంలో ఉన్నారు. అంటే కార్యకర్తలు ఎవరో పరిచయాలు చేసుకుంటున్నారు. ఈ కార్యకర్తలు ఎవరో అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరో నాకు బాగా తెలిసింది. కానీ నేను 15 ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అందుకని ఈరోజు వద్దన్నా కానీ చాలామంది రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళే వచ్చి చాలామంది జాయిన్ అవుతున్నారని సందర్భంగా తెలియజేది. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో 150 సీట్ల కన్నా పైన తెలుస్తుంది. ఇక్కడ కూడా సంతనూతలపాడు ఊహించని విధంగా మెజార్టీ వస్తుందని అందరికీ తెలియజేస్తుంది. సార్ మినిస్టర్ మేరుగు నాగార్జున విమర్శలు చేశారు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు అని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నేను కార్యకర్తలు పట్టించుకుంటామో లేదో మా కార్యకర్తలు చెప్పాలి. ఆయన గారు చెప్పేది వాళ్ళని తీసుకొచ్చి కండవేయించి పార్టీలో అదే ఇందాక చెప్పాను కదా. ఎందుకంటే ఆయన పరిచయ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాడు. ఎవరిని వాళ్ళ కార్యకర్తలు అంటే ఆయన ఎవరు కార్యకర్తల్లో లేదో తెలుసుకుంటా ఉన్నాడు. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు వైసీపీ కార్యకర్తలు ఎవరు టీడీపీ కార్యకర్తలు మాకు బాగా తెలుసు. వాళ్ళు స్వతంత్ర వాళ్ళే వచ్చి ఇక్కడ జాయిన్ అవుతా ఉన్నారు అని తెలియజేస్తాను. ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని అందుబాటులో ఉంటాను, ప్రజలకు సేవ చేస్తాను అన్నారు. అది ఆయన ఇష్టము. దానికి ఆయన ఇల్లు అది ఆయన ఇష్టం. దాని గురించి నేను కమెంట్ చేయాల్సింది ఏమో. అతను స్థానికుడేనని అంట, మీరేమో స్థానికుడా అని అన్నాడు. అది ఆయన కాదు కదా. అది ఆయన చెప్పేది ఏదో చెప్పుకోవచ్చు. 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నా, గెలిచినా ఓడిపోయినా ఇక్కడ చేస్తున్నా. సో నేను స్థానికుడు కాదు, లేకుంటే ఆయన స్థానికుడు కాదు, నిర్ణయం చేసింది ప్రజలు ఎలక్షన్లో తేలిపోయింది.